హాయ్ అండి, వెల్కమ్స్ టు కిచెన్స్ కర్మ. ఇవాళ మనం తయారు చేసుకునే రెసిపీ ఫ్రూట్ సలాడ్. ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన ఐటమ్స్ మిల్క్, షుగర్, కస్టర్డ్ పౌడర్. కస్టర్డ్ పౌడర్ మాత్రం షాప్స్లో దొరుకుతుంది, మిల్క్, షుగర్ మాత్రం మన ఇంట్లోనే ఉంటుంది. ఇంకా దీనికి కావాల్సిన ఐటమ్స్ ఫ్రూట్స్ కూడా. ఒక బౌల్ తీసుకొని దీంట్లో మిల్క్ యాడ్ చేసుకోవాలి. 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను నేను. వీటిని బాయిల్ అవ్వనివ్వాలి. ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి చల్లటి పాలు యాడ్ చేసుకోవాలి. దీన్ని ఉండలు లేకుండా మొత్తం లిక్విడ్ లాగా కలుపుకోవాలి. వేడి పాలు తీసుకుంటే ఉండలు కడతాయండి, చల్లటి పాలు తీసుకుంటేనే ఇలా టోటల్గా కరిగిపోతుంది. ఇలా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని మన మిల్క్లోకి యాడ్ చేయాలి. యాడ్ చేశాక ఇలా కలుపుతూనే ఉండాలి, ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతుంటే ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా చిక్కగా అవుతుంది. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసినాం కాబట్టి పాలు అనేది చిక్కగా అవుతుంది. ఇలా అయ్యాక స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పాలని చల్లారబెట్టాలి. ఫ్రూట్స్ గావా, పొమగ్రనేట్, బనానా, గ్రేప్స్, యాపిల్. ఈ ఫ్రూట్స్ అన్నీ కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్ని చల్లారబెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూపెట్టిన ఫ్రూట్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. సమ్మర్ సీజన్లో ఇంట్లోనే 5 మినిట్స్లో రెడీ అండి ఫ్రూట్ సలాడ్. దీన్ని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూల్ అయ్యాక రెడీ టు సర్వ్.